తెలంగాణ కాంగ్రెస్లో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. నూతన పీసీసీ కార్యవర్గం మంటలు అధిష్టానాన్ని తాకుతున్నాయి. ఇంతకు కొత్త కమిటీల కోసం పడిగాపులు పడ్డ నేతలు ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? కష్టపడ్డ నేతలకు కమిటీల్లో మొండి చేయి చూపారా? వలస నేతలకు పెద్దపీట వేశారా? కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత తతంగం ఏంటి? లోలోన లుకలుకలకు కారణం ఏంటి? తెలంగాణ కాంగ్రెస్లో అసమ్మతి సెగలు. కష్టపడ్డ నేతలకు కమిటీల్లో మొండి చేయి. వలస నేతలకు పెద్దపీట వేశారని ఆగ్రహం. తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిందనే ఆనందం అసలైన కాంగ్రెస్ నేతల్లో కనిపించడం లేదు. ఇకపోతే కొత్తగా కాంగ్రెస్ కండువా కప్పుకొని తెగ హంగామా చేస్తున్న నేతలను పదవులు వరిస్తుండటంతో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారట. అయితే కొత్త కమిటీలలో ఒరిజినల్ నేతల ప్రయారిటీ తగ్గించి వలస నేతలకు పదవులు కట్టబెట్టడం ఏంటనే చర్చ పార్టీలో జరుగుతుంది. కొత్త కమిటీలలో పాత నేతల పేర్లు ఒకటి అరా తప్ప భూతద్దం పెట్టి వెతికినా పార్టీ కోసం కష్టపడ్డ నేతల పేర్లు కనిపించడం లేదట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు ఏ కార్యక్రమాల్లో కనిపించని నేతలను పార్టీ పదవులు వరించాయట. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా దుమ్మెత్తి పోసిన నేతలే ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరి అవకాశాలు దక్కించుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన నేతలకు పైరవీకారులకు ఒక వర్గానికి పెద్దపీట వేశారని సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చాక కాంగ్రెస్ పద్ధతి మారుతుందని హస్తం శ్రేణులు భావించారు. కాంగ్రెస్ కోసం కష్టపడ్డ వారి వివరాలను మీనాక్షి నటరాజన్ సేకరించారు. ఎవరు ఎప్పుడు పార్టీలో చేరారు, 10 ఏళ్లు కాంగ్రెస్ లో కష్టపడిన నేతలు ఎవరు, ఎన్నికల ముంగిట కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నేతలు ఎవరు, హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక కండువా మార్చిన నేతలు ఎవరు అనే విషయాలపై ఆరా తీశారు. దీంతో పార్టీ కోసం కష్టపడిన నేతలకు పదవులు దక్కుతాయని భావించారు. అయితే వారికి నిరాశ ఎదురైందనే టాక్ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల పండుగ మొదలైందని తెగ సంబరపడ్డ నేతలు ఇప్పుడు తీవ్ర నిరాశలో కూరుకుపోయారట. వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీల కూర్పును చూసి సొంత పార్టీ నేతలే సెటైర్స్ వేసుకుంటున్నారట. అయితే ఒకేసారి అన్ని కమిటీలు ప్రకటించకుండా ముందు జాగ్రత్తతో ఒక్కొక్కటిగా కమిటీలను అధిష్టానం ప్రకటిస్తోంది. దీంతో నేతల అసంతృప్తికి కళ్లం వేసే ప్రయత్నం చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 5 టీపీసీసీ కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ తాజాగా 27 మంది వైస్ ప్రెసిడెంట్లు, 69 మంది జనరల్ సెక్రటరీల జాబితాను ప్రకటించింది. అయితే ఈ కమిటీలో పైరవీకారులకు పెద్దపీట దక్కిందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఏఐసీసీ ప్రకటించిన టీపీసీసీ ఉపాధ్యక్షుల జాబితాలో సామాజిక న్యాయం పాటించామని, ముఖ్యంగా కమిటీలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని కాంగ్రెస్ చెప్తోంది. 27 మంది ఉపాధ్యక్షులలో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు ఇచ్చారు. మరోవైపు 67% పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామని ప్రకటించారు. అయితే బీసీలలో కేవలం 1-2 సామాజిక వర్గాలకే పదవులు దక్కాయని సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 27 మందిలో 4-5 మినహా మిగతా వాళ్లకి కమిటీలో చోటు కల్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వైస్ ప్రెసిడెంట్ పదవి దక్కించుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఒకరు. ఆయన సైతం తనకు కట్టబెట్టిన వైస్ ప్రెసిడెంట్ పదవి వద్దని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు నేరుగా కరాఖండిగా చెప్పేశారు. దీంతో నాయిని చాలా అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. కొత్తగా పార్టీలో చేరిన నేతలను తనను ఒకే రకంగా పరిగణించడం ఏంటని అంతర్గతంగా మదనపడుతున్నారట ఆయన. పార్టీలో కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు తగ్గ అన్ని అర్హతలు ఉన్న నేతను అధిష్టానం తప్పక గుర్తిస్తుందని చెప్పుకొచ్చారు. నల్గొండ టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్న గుమ్ముల మోహన్ రెడ్డికి సైతం వైస్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంతో ఆయన ఆశించిన నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవికి గండిపడ్డట్లయిందట. దీంతో ఆ నేత ఉపాధ్యక్ష పదవిపై పెదవి విరుస్తున్నారట.
మరోవైపు యువ నాయకుడు బల్మూరి వెంకట్కి ఇప్పటికీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వగా వైస్ ప్రెసిడెంట్ గా మరో పదవి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎంపీగా ఉన్న రఘువీర్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించారట. ఇటీవల బీఫామ్ తీసుకునే క్రమంలో ఆయన గాంధీభవన్ గడప తొక్కారట. మరో 1-2 సందర్భాలు ఉమ్మడి నల్గొండ సమీక్ష సమావేశంలో తప్ప ఆయన కనిపించిన దాఖలాలు లేవట. ప్రభుత్వం పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా ఆ నేత నోరు విప్పరు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న బస్వరాజు సారయ్యకు పదవి కట్టబెట్టడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి అధికారంలోకి వచ్చాక మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగిశెట్టి జగదీష్ కి పదవి ఎలా ఇస్తారని పార్టీ క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా పదవులు దక్కుతాయి. కానీ పాలకుర్తి నేత ఝాన్సీ రెడ్డికి సైతం వైస్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన బండి రమేష్ కి పదవి ఇచ్చారని హస్తం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేని కోట నీలిమకు శరత్ నగర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం వెనుక అధిష్టానంలోని కీలక నేతల రికమెండేషన్ ఉందనే టాక్ వినిపిస్తుంది. పార్టీలో యాక్టివ్ గా లేని కొండ్రు పుష్పలీలకు పదవి ఇవ్వడం పట్ల సైతం నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి ఎంపీగా పోటీ చేసి ఆ తర్వాత పార్టీలో చేరిన గాలి అనిల్ కు వైస్ ప్రెసిడెంట్ పదవి దక్కింది. బొంతు రామ్మోహన్ సైతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనకు కూడా పదవి దక్కింది. ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఫహీంకి మరో పదవి ఎందుకని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేసిన వారిని పరిగణలోకి తీసుకోకుండా కేవలం రికమెండేషన్తోనే పదవులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని పలువురు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇక 5-6 వైస్ ప్రెసిడెంట్ల పేర్లను, మనుషులను కనీసం గాంధీభవన్ సిబ్బంది కూడా గుర్తించలేరని సొంత పార్టీ నేతలే సెటైర్లు వేస్తున్నారు. ఏఐసీసీ ప్రకటించిన వైస్ ప్రెసిడెంట్ జాబితాలో కులాల వారీగా చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి 5 చోటు దక్కింది. వెలమ సామాజిక వర్గం నుంచి 2, బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి 1, కమ్మ సామాజిక వర్గం నుంచి 1, మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి 3 చోటు దక్కింది. రజక సామాజిక వర్గం నుంచి 1, మాదిగ సామాజిక వర్గానికి 3, మాల సామాజిక వర్గం నుంచి 2 చోటు దక్కింది. ఇక గౌడ్, పద్మశాలి, మంజరి, లింగాయత్, లంబడి సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి చోటు దక్కింది. 3 ముస్లింలకు వైస్ ప్రెసిడెంట్ పదవి లభించింది. యాదవ్, ముదిరాజు సామాజిక వర్గాలకు చోటు దక్కలేదు. దీంతో ఆయా సామాజిక వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇక జనరల్ సెక్రటరీలలో రెడ్డి సామాజిక వర్గం నుంచి 12 మందికి చోటు దక్కింది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి 7, ముదిరాజు సామాజిక వర్గానికి 3, మాదిగ సామాజిక వర్గానికి 4, మాల సామాజిక వర్గానికి 5, ముస్లింలకు 4, గౌడ్ సామాజిక వర్గం నుంచి 8 మందికి చోటు దక్కింది. పద్మశాలి సామాజిక వర్గం నుంచి 1, బ్రాహ్మణ 4, కమ్మ 3, గుప్తా 2, లంబడా 3, లింగాయత్ 1, క్రిస్టియన్ 1, యాదవ సామాజిక వర్గం నుంచి 1 అవకాశం దక్కింది. ఇందులో అధికంగా పీసీసీ చీఫ్ సామాజిక వర్గమైన గౌడ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైస్ ప్రెసిడెంట్లలో 3 మహిళలకు, జనరల్ సెక్రటరీలలో 8 మంది మహిళలకు అవకాశం దక్కింది. ఎన్నో రోజులుగా పదవుల కోసం ఎదురుచూస్తున్న కష్టపడ్డ నాయకులకు టీపీసీసీలో నిరాశ తప్పలేదని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. మీనాక్షి నటరాజన్ వచ్చాక తమ పరిస్థితి మారుతుందని భావించిన నేతలకు ఎదురుదెబ్బే తగిలింది. పదవుల పంపకంలో గతానికి ప్రస్తుతానికి పెద్దగా మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో పదవుల రచ్చ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.